యెహెజ్కేలు ప్రవచన గ్రంథము 37వ అధ్యాయము 37వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదువుదాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుతుండగా. నా వైపు చూడండి, ఇక్కడే ఉన్నారు అందరూ. హల్లెలూయా. యెహెజ్కేలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడట ఆయన ఆత్మవశుడైపోయాడు. స్తోత్రం చెప్పాలి. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం కావాలంటే దేవుని ఆత్మవశంలోనికి మనం వెళ్ళిపోవాలి, దేవుని ఆత్మ ఆధీనంలోనికి మనం వెళ్ళిపోవాలి. యోహాను భక్తుడు పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు చెరసాల్లో ఉన్నాడు. చుట్టూ సముద్రము, మధ్యలో భూమి, ఐలాండ్ అంటారు దాన్ని. ఆ పద్మాసు ద్వీపములో ఆయన ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, నేరస్తుల మధ్యలో ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే సువార్తను ప్రకటించినందుకు అప్పటి రాజు అతన్ని చెరసాల్లో వేశాడు. అప్పటికే ఆయనకు 90 సంవత్సరాల వయసు. ఎన్ని సంవత్సరాల వయసు అండి? చూడాలి, ఎన్ని సంవత్సరాల వయసు? 90 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నటువంటి యోహాను భక్తుని చెరసాల్లో వేశాడు. అంతకంటే ముందు ఒక పెద్ద బాండి తీసుకొచ్చి దాని నిండా నూనె పోసి దాని కింద మంట పెట్టి నూనె మసులుతున్నప్పుడు ఈ భక్తుని తీసుకొని పోయి నూనెలో వేశాడు. హలో, బాగా మసులుతున్నటువంటి నూనెలో మనం పూరి వేసామనుకో, పూరి ఏమవుతుంది? పొంగుతుంది. అవునా కాదా? ఈ వ్యక్తిని కూడా ఆ నూనెలో వేస్తే నా వైపు చూడాలి, ఏ హాని కలగకుండా అతను బయటకు వచ్చాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. చిన్నగా మనం వంట చేసినప్పుడే ఒక నూనె మన మైండ్ చెల్లిందనుకో, బుక్ వచ్చేస్తుంది మనకు. ఆమేన్. అలాంటిది భక్తుడిని ఆ రాజు ఏం చేశాడంటే మసులుతున్నటువంటి నూనెలో పడేస్తే అతనికి ఏ హాని కలగకుండా దేవుడు అతన్ని కాపాడాడు. ఇక ఇట్లా కాదు, ఇతని మనం సంపలేమని చెప్పి అతని పద్మాసు ద్వీపాన్ని తీసుకొని పోయాడు. పద్మాసు ద్వీపంలో ఎక్కడికి తప్పించుకొని పోలేరిక. ఆ ద్వీపంలో ఆయన ఉన్నారు. ఆ ద్వీపంలో ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఆకలి దప్పుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్తాను, నా వైపు చూడండి. సంతోషంలో ఉన్నప్పుడు ఎవడైనా ప్రార్థన చేస్తాడు, ఎవడైనా స్తుతిస్తాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలంటే ఏ పరిస్థితులు బాగలేకపోయినా నువ్వు ప్రార్థన చేయాలి. అనారోగ్యం ఉన్నా నువ్వు ప్రార్థన చేయాలి, అప్పుల పాలైనా నువ్వు ప్రార్థన చేయాలి, అనుకున్నవి జరగకపోయినా చెప్పాలి, ప్రార్థన చేయాలి. వాడే నిజమైన భక్తుడు, వాడే నిజమైన క్రైస్తవుడు. అన్ని ఉన్నప్పుడు స్తోత్రం ఎవడని చెప్తాడు, దారిని పోయే దానైనా కూడా చెప్తాడు. ఏమని? అన్ని మంచుకుంటే. నిజమైనటువంటి భక్తుడు ఎవడంటే కష్టంలో కూడా దేవుని స్తుతించేవాడు నిజమైన భక్తుడై ఉన్నాడు. హల్లెలూయా. శ్రమలో, పోరాటంలో, అవమానంలో, నిందలలో స్తోత్రం. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకున్న బాధలు, వాళ్ళకున్న ఇబ్బందులు అన్నీ నా వైపు చూడాలి. వాళ్ళకున్న బాధలు, ఇబ్బందులను ఏం చేస్తారంటే వాట్సాప్ లో పెట్టుకుంటారు స్టేటస్ గా. ఏమని చెప్పాలి? వాట్సాప్ లో పెట్టుకుంటారు. ఏమని? నేను ఒంటరి దాన్ని, నాకు నెమ్మది లేదు, నాకు ఇవన్నీ ఏం చేస్తారు? చెప్పాలి. వాట్సాప్ లో పెట్టుకుంటారు. నేను అడుగుతున్నాను, నీ వాట్సాప్ రోజుకు 100 మంది చూస్తారు అనుకుందా? ఆ 100 మంది ఫోన్ చేసి విడా ఏమైందిరా అని అడిగిరా? ఎవడైనా నీకు వచ్చే 10 రూపాయలు ఇచ్చాడా? ఇయ్యరు.
మరి అక్కడ తీర్చలేని వారికి నువ్వు చెప్పుకోవడం ఎందుకు? నీ బాధను అర్థం చేసుకొని వారి ప్రపంచానికి చెప్తున్నావు. చాలా మంది అనుకుంటున్నారు దేవుడు నన్ను ఖండించడం లేదు, దేవుడు నాకు సహాయం చేయడం లేదు, దేవుడు నన్ను విడిపించడం లేదంటే మరి నువ్వు ఎప్పుడైనా నీ దేవునికి నీ బాధ చెప్పుకున్నావా? స్టేటస్ లో పెట్టుకుంటావు. ఎవడు తీరుస్తాడు? ఎవడు తీరువాడు వానికి చెప్పుకునే బదులు, మనుషులకు చెప్పుకునే బదులు ఇదిగో నువ్వు మోకరించి నీ దేవుడితో మాట్లాడు. నువ్వు దేవుడితో మాట్లాడితే ఆయన నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఈ పిచ్చి పిచ్చి స్టేటస్ బంద్ చేయండి. వాక్యం పెట్టండి. దేవుని పాటలు పెట్టండి. మన దిక్కు ఆయన, మన ఆధారం ఆయన, మన ఆశ్రయం ఆయన. ఆయన పాదములు పట్టుకొని గోజాడితే నీ సమస్య నుంచి విడిపిస్తాడు ఆయన. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పద్మాస్ దీపంలో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, ఆకలి దప్పుల్లో ఉన్నాడు. అయినా కూడా ప్రభువు దినము రోజు స్తుతించడం మానడం లేదు. చెరసాల్లో ఉన్న ప్రభువు దినం అని తెలిసినప్పుడు యోహాను భక్తుడట ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయనట దేవుని ఆత్మవశంలోనికి వెళ్ళిపోయాడట. స్తోత్రం చెప్పు గట్టిగా. దేవుని ఆత్మవశంలోనికి వెళ్ళారు. ఆత్మ ఆధీనంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఇదిగో జరగబోతున్నటువంటి విషయములన్నీ కూడా దేవుడు ఆయనకు చూపించి ఉన్నాడు. అది నువ్వు ఆత్మవశం అయిపోతే నీకు జరగబోయే విషయాలు దేవుడు చూపిస్తాడు. నీ కుటుంబంలో ఏం జరుగుతుంది, నీ కుటుంబంలో ఏం జరగబోతుంది, నీ కుటుంబంలో, నీ సంఘంలో ఏం జరగబోతుంది, నీ జీవితంలో ఏం జరగబోతుందో ఆయనకు ముందే బయలుపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. 90 సంవత్సరాల ముసలివాడండి యోహాను భక్తుడు. 90 సంవత్సరాల వరకు విశ్వాసులు కాపాడుకున్నాడు. దేవుడు ఆయనకు ఆ వయస్సులో ప్రకటన గ్రంథాన్ని రాయడానికి దర్శనములు, ప్రత్యక్షతలు ఆయన చూపించి ఉన్నారు. ఆమేన్. అక్కడితో అయిపోలేదు. ఆయన విడిపించబడ్డాడు. చెరసాల నుంచి విడిపించబడ్డాడు. నీరో చక్రవర్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత క్రైస్తవులందరినీ విడిపించారు. క్రైస్తవులందరూ విడిపించబడిన తర్వాత ఇంకా 10 సంవత్సరాలు పరిచయం చేశాడు. 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు నిండుగా బ్రతికి చనిపోయారు. స్తోత్రం చెప్పండి కదా. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు కూడా హెచ్కేలట ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ అతన్ని ఆధీనంలోకి తీసుకొని వెళ్ళిపోయింది. కొంతమంది ఇదిగో తాగుడు అనేటువంటి ఆధీనంలో ఉంటారు. తాగు అడిగితే కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కాదు. ఆమేన్. ఎవరి ఆధీనంలో ఉండాలి మనము? కొంతమంది భార్య ఆధీనంలో ఉంటారు. కొంతమంది ఏం చేస్తారండి, భార్య ఆధీనంలో ఉంటారు. కూసోమంటే కూసుంటాడు, లేవమంటే లేస్తాడు. ఆమేన్. ఇదిగో మనం ఎవరి ఆధీనంలో ఉండొద్దు. మనం ఎవరి ఆధీనంలో ఉండాలి? పరిశుద్ధాత్మ